ఇంకోటి చెప్తున్నా, ఈరోజు పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. వాడు ఊర్లోకి వస్తే వాడిని పని తిప్పి కొడతాం. ఎందుకంటే మంచి డ్రైవర్ వేసుకోవద్దు, మీకు ఉంది అది డ్రైవర్ వేసుకోవాలి. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే బహిష్కరించండి, డ్రైవర్ వేసుకుంటాం, ఖచ్చితంగా కొడతారు. దాని బస్సు 100% ఫ్రాక్షన్ చేస్తాను కదా. ఈ రోజు చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్ లో, లేదా ఇంటికి పోతా. బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ముందు వాడిని ఎందుకు బహిష్కరించారు? అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు. ఫ్రాక్షన్ నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే నలుగురు ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడి పోయినా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం. మేము వద్దాం, ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే నలుగురు ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడి పోయినా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం. మేము వద్దనిలే, ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మిట్ట మధ్యాహ్నం ఆయన ముందర ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు? 307 వాడి మీద, ఎమ్మెల్యే మీద 307. ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తాడు, నాకైతే చెప్పలేదు. ఇప్పుడే డివైఎస్పీ చెప్తాడంట. మా లాయర్కి. దాంట్లో ఏముంది? హైకోర్టు ఆర్డరా. At that time when they arrest me, I have to give what? జామీన్లు. నువ్వు లా అంటాను, రా ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు మీటింగ్కి వచ్చినా, మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే. రా అరెస్ట్ చేయి, రండి అరెస్ట్ చేస్తున్నా. వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట. నువ్వు అరెస్ట్ ఇస్తా, దాంట్లో ఏముంది? ఈ 1వ తేదీ కొత్త ఇది వచ్చింది, భారత్ ఇదని. అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా. నువ్వు డ్యూటీ ఇచ్చాయి, నేను వద్దండినా. నేను బెయిల్ నేను ఇస్తాను, లేదు నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు, లోపల పోయి కూర్చుంటా. ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ. ఈరోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే, మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే, ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసిందే పోలీస్. ఈరోజు చెట్లు ఆడకొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కులేదా? నేను చెప్దాం అనుకున్నాను, చేయను. అయితే చెప్దాం అనుకున్నా, పొద్దునమే కొడతారు. ఏం చేస్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే. స్పాయిల్ చేసి బుద్ధని ఇచ్చేస్తారా? అంటే మా బాధలన్నీ ఎవరు? ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఆ పెద్ద ఆయన పాపం. మళ్ళీ తీసుకెళ్తారు. ఈ బుద్ధి అదే చేయండి, బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ఆ పొద్దు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం.
పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అన్నీ? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. నీకు పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు నీకు మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేమో ఇప్పటికే చూడలేకుంటాం నీ మధ్య. సమే డ్రాయర్ వేసుకోండిరా, ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేయి, చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైనింగ్ లాడ్. ఏమిలా? యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 years బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది. నాకు తాడిపత్రిలో శత్రువులు లేరు, ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక 20 ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు. ఐ విల్ పార్డన్ ఎవ్రీబడి. పెద్ద పెద్ద ఎమ్మెల్యేగాలు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? ఒక 4-5 ఉన్నారు. అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో, ఐ విల్ నాట్ డివియేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివియేట్ చేసినారు పోలీస్. డిఓసి చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదు ఇక్కడ వచ్చేప్పుడు ఇంటికి పోతా. మాట్లాడదావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ ఎ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దారి పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేవ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెల్లో, మా కాన్స్టిట్యున్సీలో, ఇట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ. నువ్వు ఎవడు పర్మిషన్ ఇచ్చేదానికి? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్ సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి. అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి, అంతేగాని అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి, అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్, ఇట్స్ అవర్ రైట్. ఎస్, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, అంతేగాని ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోవద్దంటారా? ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి. మీరు కాపాడండి. వద్దంట, వద్దా ఏదో వద్దా, ఏదో వద్దా. మీరు ఎందుకుండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది. మా దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్. వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఎక్కడ లేదు. రా తిప్పుదాం రా కాన్స్టిట్యూషన్నే. వీ హ్యావ్ రైట్ టు డూ. మీరు ప్రొటెక్షన్ చేయండి. మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి, అంతేగాని ఇప్పటి నుంచి ఇంటిమేషనే. ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్, ఇచ్చేయలేదు పర్మిషన్. ముందేమో ఇస్తారు, నిన్న మొన్న జర చూస్తున్నా, మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది. క్వశ్చనే లేదు. వెరీ ద లా. ఈ 5 ఏళ్ళు లా లేదు, అందరికి అలవాటు అయిపోయింది. అవతలోడేమో చేసినాడు, ఇతలోడేమో భరించినాడు. క్వశ్చనే లేదు. నేను ఈడే ఉన్న అరేంజ్ చేసుకో, ఏమవుతుంది ఏమి? యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఐ విల్ నాట్ సే నో టు ఇట్. కానీ యూ హ్యావ్ టు బ్యాన్ దట్ ఫెలో. వై యూ హ్యావ్ బ్యాన్ అవర్ పీపుల్? ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి.
కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్టా పోవాలనుకుంటాడు, వాడు ఉండలేడు లేడా. రైట్ మా, థ్యాంక్ యూ.